రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నేడు నారావారిపల్లెలో జరగనున్నాయి. తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు రామ్మూర్తి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్మూర్తి భౌతిక కాయానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. సోదరుడి మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్ ను ఓదార్చారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. సినీ నటుడు మోహన్ బాబు, మంచ్ మనోజ్, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ రామ్మూర్తి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. అక్కడి నుంచి రామ్మూర్తి మృతదేహాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించారు.